కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సెక్రటరీ వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద మేనేజర్ నర్సయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం పద్మ, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద వార్డెన్ నర్సమ్మ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఆంజనేయులు, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏడీఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సంగమేశ్వర్, పశు వైద్య కార్యాలయం వద్ద అసిస్టెంట్ చెన్నయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ శ్రీకాంత్, ఎంఆర్సీ వద్ద ఎంఈఓ బాలరాజ్, ఆదర్శ వసతి గృహం వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ జయరాజ్, బీసీ హాస్టల్ వద్ద వార్డెన్ ప్రణయ్ కుమార్, ఎస్టీ మినీ గురుకులంలో శ్రీప్రియ, మండల పరిధి అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజునాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్, నాయకులు అమర్ సింగ్ రాథోడ్, కౌడిపల్లి హైస్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.